మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం స్వీకారం చేయడానికి ముందే ఆయనకు సంకీర్ణం నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. అందులో ప్రధానమైంది బీహారు, ఆంధ్రప్రదేశ్. అంటే వారు బహిరంగంగా మాట్లాడుతున్నది బీహారుకు సంబంధించింది. బీహారుకు స్పెషల్ కేటగిరీ ఇవ్వాలని డిమాండ్ ఒకటిన్నది. అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని నితీష్ కుమార్, ఎల్జీపీ వీరిద్దరూ కూడా ఈ రెండు జేడీయూ, ఎల్జీపీ ఈ రెండు పార్టీల నుంచి ప్రధానమైన డిమాండ్ వస్తూ ఉన్నది. వీటితో పాటుగా మంత్రివర్గ కూర్పు పైన, మంత్రివర్గంలో ఎవరెవరికి ఎన్ని స్థానాలు దానిపైన వీరు అంటున్నారు ఆర్థికం, హోము, రక్షణ, విదేశాంగ, వాణిజ్యం మినహా ఇతర శాఖలు మిత్రపక్షాల కేటాయించాలని బీజేపీ భావిస్తూ ఉన్నది. ఇక్కడ జేడీయూ, టీడీపీ చాలా కీలకంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఎంపీలతో ఆ పార్టీ అధినేతల లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరిగింది. ఏ పోర్ట్ఫోలియో తీసుకోవాలనే దానిపైన కూడా రేఖామాత్రంగా ఒక చర్చ జరిగింది. వీరు పెట్టే డిమాండ్లను నరేంద్ర మోదీ ఎట్లా పరిశీలిస్తారు, ఎట్లా సాల్వ్ చేసుకుంటారో చూడాలి. మరొకటి, నరేంద్ర మోదీ గతంలో తీసుకున్న నిర్ణయాలకు తాను చెప్పింది తప్ప మరొకరి మాట విన్నది లేదు, వినే పరిస్థితి ఆయనకు రాలేదు. ఈసారి సంకీర్ణంలో మిత్రపక్షాలు పెట్టిన డిమాండ్లకు తలొగ్గక తప్పని ఒక అనివార్యత ఇప్పటికైతే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాలు, అందులో ప్రధానమైంది కొద్ది నెలల కింద ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తారు అనేది జరిగింది. దానిపైన అన్ని పక్షాలు ఆనాడు వ్యతిరేకించిన ఆ నిర్ణయాన్ని. మరి ఈ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేయబోతున్నారు, నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకోనున్నారు అనేది. వీటితో పాటుగా కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి నాయకులు చాలా సమస్యలను ఈ ప్రభుత్వం ముందు వరుసగా పెడుతూ ఉన్నారు. వారు లేవనెత్తుతున్న చాలా అంశాలు సమాజంలో చర్చనీయ విషయాలుగా మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది, మీరు ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు రెండింటికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 2014లో ఇచ్చిన హామీలు నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను వారు పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇవాళ ప్రత్యేక హోదా కనుక ఈ రెండు రాష్ట్రాలకు ఇస్తే వెనుకబడిన చాలా ప్రాంతాల నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నది. ప్రాజెక్టులు, జాతీయ హోదా విషయంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వమే పునఃసమీక్ష చేసింది గతంలో ఉన్న నిబంధనలను. మరి ఈసారి ఎట్లా ఉండబోతున్నది, పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు అడిగే అవకాశం ఉన్నది. ప్రత్యేక హోదా ఎట్లాగో వారి డిమాండ్గానే ఉన్నది కాబట్టి బీహారుకు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా, మిగతా రాష్ట్రాలు ఇవే డిమాండ్లు వస్తే కనుక వారు ఏమని సమాధానం చెప్తారు ఇత్యాది విషయాలు నరేంద్ర మోదీ ముందు ప్రస్తుతానికైతే కనబడుతున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న పార్టీల మద్దతు కూడా ఇవాళ అవసరం అవుతున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీకి 240 వచ్చినప్పటికీ ఆయనకి ఇంకా సీట్లు 32-33 సీట్లు అవసరం ఉన్నది. అవి జేడీయూ, టీడీపీ రూపంలో ఉన్నది, ఎల్జేపీ రూపంలో వాటికి మద్దతు దొరికింది. ఈ ముగ్గురు చేస్తున్న లేదా ఈ ముగ్గురు పెడుతున్న డిమాండ్లకు తలొగ్గక తప్పదు. మరి తెలంగాణ కూడా, తెలంగాణ 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఉన్నారు. 8 మంది కూడా కాళేశ్వరానికి లేదా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. మరి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా తీసుకొని రావాలంటే డీకే అరుణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి అప్పుడు ప్రాతినిధ్యం వహించారు. ఇవాళ మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి గురించి కూడా వారు మాట్లాడారు. మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొచ్చే ప్రయత్నం తెలంగాణ బీజేపీ నాయకులు ఏమాత్రం చేయబోతున్నారో చూడాలి. వారు ఈసారి కడుతున్న ప్రాజెక్టులకు అవుతున్న ఖర్చును కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ పద్ధతుల కింద వచ్చే నిధులను కూడా తీసుకొని రావాలని ఒత్తిడి వీరిపైన పెరిగే అవకాశం ఉన్నది. ఎట్లా చూసినా సరే నరేంద్ర మోదీకి 2014, 2019 ఈ సందర్భాలలో లేని కొన్ని సమస్యలు మిత్రపక్షాల నుంచి రాబోతున్నాయి. ఇప్పటికే మాట్లాడుతున్నారు నితీష్ కుమారు, ఎల్జేపీకి సంబంధించిన నాయకులు. వారు బహిరంగంగా అగ్నిపథ్ను మీరు సమీక్షించండి అని. అంటే గతంలో రాజ్నాథ్ సింగ్ కూడా అన్నారు, దేశంలో విపక్షాల నుంచి అగ్నిపథ్ను సమీక్షించాలని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం కూడా తాము పునరాలోచన చేస్తున్నామని గతంలో వారు అన్నారు. అయితే ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక దీంతో పాటుగా కులగణన విషయంలో తాము అనుకూలంగా లేము అని బీజేపీ గతంలోనే సుప్రీంకోర్టు కూడా అఫిడవిట్ ఇచ్చి ఉన్నది. మరి ఈసారి నితీష్ కుమార్ బీహార్లో కులగణన చేసి ఉన్నారు. ఈ కూటమిలో ఉన్న పార్టీలు కూడా, ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలు కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటే నరేంద్ర మోదీ ఏమని సమాధానం చెప్తారు, ఈ విషయాలు ఇప్పుడు వారు వరుసగా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. 9వ తారీఖు నాడు ప్రధానమంత్రిగా
నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం ఉన్నది. ఈ ప్రమాణ స్వీకారానికి విదేశాల ప్రతినిధులు వస్తున్నారు ఇక్కడికి. అయితే ఈ లోపుగానే ఆయన సర్దుకొని ఆలోచించుకున్న లోపుగానే, లేదా వికసిత్ భారత్ నరేంద్ర మోదీ సంకల్పం ఉన్నది, నరేంద్ర మోదీ గ్యారంటీ ఉన్నది, 100 రోజుల్లో చేయాల్సిన పనుల గురించి కూడా గతంలోనే వారు 6 నెలలు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. మరి ఆ నిర్ణయాల అమలు ఎట్లా ఉండబోతున్నది? ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అది ముందుకు వెళ్తుందా లేదా? ఒక సమస్య ప్రధానంగా బీజేపీ ముందు ఉన్నది. ఎందుకంటే ఈ పార్టీలు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్ల విషయం వారు ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అట్లా వెళ్తారా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మొన్న బీజేపీ ఓడిపోయిన స్థానాల్లో ప్రధానంగా మైనార్టీ దళిత్ ఓట్లున్న నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరు గెలిచినవి కూడా బీజేపీ మిత్రపక్షాలు గెలిచిన నియోజకవర్గాలు కూడా అవే ఉన్నాయి. తక్కువ 1%, 2% ఓట్లతోని బీజేపీ చాలా నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. మరి ఈ సందర్భంలో ఇన్ని అననుకూలమైన పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోదీ ముందు అనుకున్నట్లుగానే తను వెళ్ళే అవకాశం ఉన్నదా లేదంటే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉన్నది. వారు 6 నెలల్లో ఏడాదో సర్దుబాటు చేసుకొని అర్థం చేసుకుందామన్న ధోరణితో ఉంటారా లేదా? ప్రాంతీయ పార్టీలకు ప్రధానంగా వారికి రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానంగా ఉంటాయి, వారి డిమాండ్లే ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఆ మేరకు మన జేడీయూ నుంచి అదేవిధంగా టీడీపీ నుంచి ఈ డిమాండ్లు రావచ్చు, వచ్చే అవకాశం ఇప్పటికే వారు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రత్యేక స్టేటస్ అనేదే ఇవ్వడం కుదరదు అన్నారు. నార్త్ ఈస్ట్లో కొన్ని డిమాండ్లు ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతాల్లో మధ్యప్రదేశ్లో ఒక్కొక్క భాగానికి ఉంది, మహారాష్ట్రలో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికి చిన్న రాష్ట్ర డిమాండ్లు ఇంకొక 10-20 వరకు చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కనుక వారు ప్రత్యేక ప్యాకేజీ అడిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇన్ని సవాళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే కొన్ని ప్రశ్నలను నరేంద్ర మోదీ ముందున్న సవాళ్లను మీడియా ప్రధానంగా ప్రస్తావిస్తున్నది. విపక్ష నుంచి కూడా ఇవే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. స్వయంగా మిత్రపక్షాలే ఈ అంశాలను తెరపైకి తీసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు. ఇక రాబోయే రోజులలో ప్రమాణ స్వీకారానికి ముందే ఈ సవాళ్ళు ఉంటే ప్రాక్టికల్గా పరిపాలన ప్రారంభమైన తర్వాత ఏ సమస్యలు ఎట్లా ఉండబోతున్నాయో చూడాలి.